ఈరోజు శ్రీలతారెడ్డి గారు టూరిజం మినిస్టర్, శ్రీలతారెడ్డి టూరిజం మినిస్టర్, మీరు సిర్రెడ్డి అనుకుంటారేమో, సిర్రెడ్డి కాదు, శ్రీలతారెడ్డి టూరిజం మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్గా ఉన్న శ్రీలతారెడ్డి గారు ఈరోజు తిరుమలకు వెళ్ళారు. అంటే ఆమె పోతా ఉంటుందిలే వారానికి ఒక్కసారి తిరుమలకి. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు శనివారం ఆదివారం అసలు ప్రోటోకాల్ దర్శనాలు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పిన విషయం మనకు అందరికీ తెలుసా లేదా? శనివారం ఆదివారం విపరీతమైన జనం తిరుమలలో ఉంటారు. వారానికి ఒక్కసారి పని పట్టాలా మీకు? ఆ భక్తులకేమో దర్శనం చేయించే దిక్కు లేదు మీకు. ఈ ఎండల్లో క్యూల్లో గంటలు నిలబడి ఉన్నారు. మీకు ఏం పని నడుతున్నా? ఊరికే వారానికి 3 సార్లు, నెలకు 4 సార్లు మీరు తిరుమలకు వెళ్ళడం, ఆడ ఉండే భక్తులకి దర్శనం లేకుండా చేయడం. ఆ స్వామివారి దర్శనం కోసం దేశాల నుంచి వస్తున్నారు. ఇంకో మాట అడుగుతున్నా, సరే పోయావు, దర్శనం చేసుకున్నావు, తిరుమల లేదు మా రాజకీయం మాట్లాడేదా? తలకాయలానిక దేవుడి సన్నిధిలో, దేవుడి గుడి నుంచి బయటికి రాగానే రాజకీయాలు మాట్లాడతా? కొంచెమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా అని మనిషిలా మీరు? అంటే దేవుడి సన్నిధి కూడా రాజకీయానికి వాడుకుంటారు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అది తప్పు తప్పు తప్పు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే విషయం 100 సార్లు మేము చెప్పున్నాం. మేము చేసినా తప్పే, వేరే పార్టీ వాళ్ళు చేసినా తప్పే. తిరుమల అనేది ఒక దైవ సన్నిధి. ఆడిందే రాజకీయాలు మాట్లాడేదా? ఏందక్క నువ్వా? తలకాయ లేకుండా రాజకీయాలు మాట్లాడావు. సరే, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడతా. ఒక్కటి మాత్రం భలే చెప్పింది రోజక్క, గడప గడప బ్రహ్మాండంగా జరుగుతుంది, విశేష స్పందన అనింది. కరెక్ట్. వైఎస్ఆర్సిపి పార్టీ గడప గడప ప్రోగ్రాము ఎంత విశేష స్పందన వస్తుంది, ఏ విధంగా చెప్పులతో కొడుతున్నారు, ఏ విధంగా చీపరాలు కట్టెలు ఎత్తుకొని మిమ్మల్ని తరుముకుంటున్నారు. ఆ స్పందన మామూలు స్పందన కాదక్క, బ్రహ్మాండమైన స్పందన ఉందని కూడా చెప్తున్నా. సరే, అచ్చెన్నాయుడు ఏం చేశాడు అక్క? నిన్న అడ్డదిడ్డంగా అచ్చెన్నాయుడు పెరిగాడు. అక్క నీ వెయిట్ ఎంతక్క? నువ్వేమన్నా నాజూగ్గా సన్నంగా ఉండవని నువ్వు అనుకుంటున్నా? ఎదుటోని విమర్శించేటప్పుడు మన బరువు ఎంత ఉండాము, మనం ఎంత లావు ఉండాము ఒకసారి ఆలోచించు. మనం ఎంత లావు ఉన్నామని ఆలోచించి ఎదుటోడు చెప్పు అడ్డంగా దిడ్డంగా పెరిగాడని. నువ్వేం సన్నంగా లేవు, నువ్వు అడ్డదిడ్డంగానే పెరిగి ఉండవు రోజెక్కో. నువ్వేమి 40 kgs ఇదేం కాదు, తవరు కూడా అడ్డంగా దిడ్డంగానే పెరిగి ఉండారు, బాగా బలిసి ఉండారు. కాబట్టి అచ్చెన్నాయుడు మీద అడ్డంగా దిడ్డంగా పెరిగి అని మాట్లాడితే మేము మాట్లాడగడతాం. సరే, లోకేష్ బాబు చేతగాని దద్దమ్మ. ఏంది? లోకేష్ బాబు చేతగాని దద్దమ్మ. శ్రీలతారెడ్డి నువ్వు ఎందుకు పేరు మార్చుకున్నావో నాకు తెలియదు, కానీ శ్రీలతారెడ్డి టు రోజారెడ్డి తమరు ఏం పాస్ అయ్యారు తల్లే? ఏమ్మా ఏం పాస్ అయ్యావు నువ్వు? పద్మావతి కాలేజీలో కదా చదివింది నువ్వా? మా తెలియదు అనుకుంటున్నా. నీ మొత్తం చరిత్ర ఉంది మా దగ్గర. BA సెకండ్ ఇయర్ ఫెయిల్, ఏదా BA సెకండ్ ఇయర్ ఫెయిల్. నువ్వు లోకేషన్ దద్దమ్మంటావు. నువ్వు ఏ విధంగా లోకేష్ దద్దమ్మ అని చెప్పావో నాకు అర్థమవుతుంది. నువ్వు BA సెకండ్ ఇయర్ ఫెయిల్ కాబట్టి లోకేష్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు కాబట్టి అతను దద్దమ్మని నువ్వు అనుకుంటున్నావు. మేబీ నీ వ్యూలో అది వాస్తవమే అవ్వచ్చు. ఈరోజు లోకేష్ బాబు 10th ఫెయిల్ అన్నారు. పొట్టోడు కూడా చెప్పినట్టున్నాడు మా సాయిగడ, పొట్టి సాయిరెడ్డి కూడా చెప్పాడు 10th క్లాస్ ఫెయిల్ అని, అంబాటిగాడు వీళ్ళందరూ. ఈరోజు అడుగుతున్నా, లోకేష్ బాబు ఏం చదివాడో చెప్తా. క్యానగి యూనివర్సిటీ
USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 53rd వరల్డ్ ర్యాంకింగ్ ఉండే యూనివర్సిటీ. ఎంత? బిఎస్సి చేశాడు. 53rd ర్యాంకింగ్ వరల్డ్ ర్యాంకింగ్ లో ఉండే యూనివర్సిటీలో పాస్ అయ్యాడు. అక్కడి నుంచి స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నంబర్ 3 ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 3వ కాలేజ్ వరల్డ్ ర్యాంకింగ్ లో. దాంట్లో ఎంబీఏ చేసాడమ్మా. అక్క ఎంబీఏ. నేను ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు బిఏ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూడ్ అక్కో, ఫెయిల్ కదా, నీకు అర్థం అవుద్దో లేదో. అక్కడి నుంచి 2002లో 2002లో జనరల్ ఎలక్ట్రిక్ అనే ఒక పెద్ద జీఈ కంపెనీ అనేది వరల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ, దాంట్లో ట్రైనీగా పనిచేశాడు అక్క. 2003లో క్రైస్లర్ అనే కంపెనీలో ఉద్యోగం చేశాడు అక్క. క్రైస్లర్ అనే కంపెనీలో అమెరికాలోనే ఉద్యోగం చేశాడు. దాని తర్వాత 2004 నుంచి 2006 వరకు లోకేష్ బాబు వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడక్క. ఎక్కడ? వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు. ఇప్పుడు చెప్పక్క, అక్క ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు దద్దమ్మా అని అడుగుతున్నా? మీ జగన్మోహన్ రెడ్డా, మా లోకేష్ బాబా అని అడుగుతున్నా. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నానక్క, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, మీ విజయసాయి రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ మేము చెప్పిన విషయాలన్నీ సోమవారం రోజు సర్టిఫికేట్స్తో కూడా మేము చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము అది చేయాలంటే మీరొక పని కూడా చేయాలి. మాకు తెలిసిన ప్రకారం మీ ముఖ్యమంత్రి హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి హెచ్పిఎస్ లో పాస్ అయిన తర్వాత అమెరికాకి చదువుకు వెళ్ళి ఒకే ఒక నెలలో 30 రోజుల్లో అమెరికా నుంచి పారిపోయి కడప పులివెందల్లో తేలాడు. నా వల్ల కాదు బాబోయ్, నేను ఈ చదవలేను, నాకు వద్దురా అని చెప్పి వెనక్కి వచ్చిన మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. అవునా కాదా? సరే, దాని తర్వాత లండన్ పోయారని మీరు చెప్పుకుంటున్నారు. చూపిండి సర్టిఫికెట్లు అంటున్నాం. ఛాలెంజ్ మేము చూపించేదానికి రెడీ. ప్రతి వెబ్సైట్, కాలేజ్, యూనివర్సిటీ వెబ్సైట్లోకి పోతే లోకేష్ బాబు పేరుందా, లోకేష్ బాబు పేరు లేదా తెలిసిపోదు. ఈ ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎప్పుడు మళ్ళీ వ్యాపారాల్లోకి వచ్చాడు అనే విషయం మీ సర్టిఫికేట్లతో మీరు ప్రూవ్ చేసేదానికి రెడీగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. మీరు రెడీ అయితే మేము రెడీ. విజయసాయి రెడ్డికి మేము రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.